ఇప్పుడు నేనేమంటున్నానంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఇట్లాంటి చౌకబారు ప్రకటనలు చేయడం వారి స్థాయికి తగదు. వారు 12, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మోడీ గారి మోడల్ అంటే ప్రజలకు ఏం చేసిండో వివరించి ఈ 10 సంవత్సరాల నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది, ఈ ప్రాతిపదికన మాకు ఓట్లు వేయండి అని తెలంగాణను అడగాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవహేళన చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి నిర్బంధించి తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. తల్లిని చంపి పిల్లను బ్రతికించిండ్రు అని మోడీ గారు మాట్లాడినరు. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవహేళన చేసి చట్టసభలలో మాట్లాడి రాజ్యసభలో లోక్సభలో తెలంగాణను అవమానించిన మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడానికి, తెలంగాణ అనే పదం పలకడానికి కూడా వారికి అర్హత లేదు. ఓట్లు అడగడం చాలా దూరం. ఈరోజు బీజేపీ నాయకులు ఎవరైనా సరే 10 సంవత్సరాల అవినీతి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటే సమాధానం లేదు. ఈ లిక్కర్ కేసు కూడా ఢిల్లీలో నమోదైన కేసు, ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసు. చాలామందిలో కల్వకుంట్ల కవిత గారు ఒకరు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పాల్పడ్డ అవినీతి మీద ఒక్క కేసు అయినా ఎందుకు నమోదు చేయలేదు? బీజేపీ నాయకులు ఈరోజు సమాధానం చెప్పగలరా? అవును. బాండ్స్ ఇచ్చిండ్రని తీసుకున్నారని మీరు చెప్తున్నారు. అధికారికంగా మా దగ్గర సమాచారం లేదు. వాళ్ళ బాండ్స్ అదే కంపెనీ చాలా పేపర్లకు కూడా ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చిండ్రు. అది కూడా లంచంలో భాగమని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మీరేమి రాయొద్దు, వార్తలు రాయొద్దు, మీకు వ్యాపార ప్రకటనలు ఇస్తాం, ఆ రూపంలో మీకు కూడా కొంత వాటాలు పంచుతామని ఆ సంస్థ ఇట్లా చేసిందని కొంతమంది సివిల్ సొసైటీ వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదులు చేస్తుండ్రు. ఈరోజు కాళేశ్వరంకి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం, 2 జడ్జిలను అపాయింట్ చేసినాం. ఒకటి విద్యుత్తు, 2 సాగునీటి. అదేవిధంగా ఎన్డీఎస్ఏ కూడా కంప్లీట్గా అథారిటీ ఇచ్చినాం. సాంకేతికపరమైన నిర్మాణంలో జరిగిన లోపాల మీద నివేదిక రావాలని, ఆ నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఈ దేశము పట్టపగలు అర్ధరాత్రి పూట ముంబైలో AK-47 పెట్టి దేశ ప్రజల్ని కాల్చి చంపినా కూడా కసబును కూడా ఉరేయాలంటే ఒక చట్టబద్ధమైన విచారణ చేసిండ్రు. ఈ దేశంలో విచారణ చేయకుండా శిక్షలు విధించే విధానం లేదు. ఎవరైనా అట్లా చేస్తే తప్పిదం అవుతుంది. మేము ఆల్రెడీ ఎవరెవరి మీద ఏం చర్యలు తీసుకుంటున్నాము, ఏం విచారణకు ఆదేశించినాము మీకు వార్తలు వస్తూనే ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కక్షా సాధింపు చర్యలకు పాల్పడదు. అదే సమయంలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళని ఎవరిని మినహాయింపు ఇవ్వదు. చట్ట పరిధిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటాము.